చంద్రదేవా, తమరు లోకాలకు మళ్ళీ దర్శనమివ్వబోతున్నారు కనుక మిమ్మల్ని చూసిన వారు ఎవ్వరికీ కూడా నాశనమయ్యే పరిస్థితి ఉండదు. కానీ ఒక్కరోజు మాత్రం తప్పదు. ఆ రోజు భాద్రపద మాస శుక్లపక్షం నాటి చవితి రోజు. అది నేను మళ్ళీ పుట్టిన రోజు. ఆ చవితి నాడు మాత్రం ఎవరైతే మిమ్మల్ని దర్శనం పొందుతారో వారంతా నా శాప ప్రభావంలో నీలాపనించల పాలవుతారు. నన్ను క్షమించండి ప్రభు. నేను పూర్తిగా అహంకారానికి లోబడిపోయాను. చంద్రదేవా, నేనంటే నాకు కూడా ప్రేమ ఉంది. దాన్ని ఆనందించటానికి అహంకరించటానికి ఒకే ఒక్క చిన్న తేడా ఉంది. ఆ భేదమే అహంభావం. నాకు ఇప్పుడు అర్థమైంది ప్రభు. ఇంక నేను ఈ తప్పు ఏమాత్రమూ చేయను.